మొదటి మహిళా రాష్ట్రపతిని, మొదటి లోక్సభ మహిళా స్పీకర్ని కూడా చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఎస్, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మహిళా రిజర్వేషన్ని వెల్కమ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్లో నా ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేకుంటే ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మహిళా రిజర్వేషన్లో ఈ వర్గాలకు కనుక సబ్ కోటా లేకపోతే చాలా అన్యాయం జరగబోతుంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిజంగా నరేంద్ర మోడీ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పుకుంటుండు కదా, ఓబీసీ ప్రధానని నరేంద్ర మోడీ చెప్తున్నాడు కదా. నిజంగా ఓబీసీ ప్రధానని చెప్తున్న నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జనగణనలో కులగణన చెయ్యాలని, మహిళా రిజర్వేషన్లో ఓబీసీ రిజర్వేషన్ని, ఓబీసీ మహిళా కోటాని పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం దేశంలోనే